పవిత్ర ధనుర్మాస ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి వైష్ణవాలయాల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. రాజమహేంద్రవరంలోని శ్రీ సింహాచల దేవస్థానం, ఆనం కళాకేంద్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు వైష్ణవ ఆలయాల వద్ద భారీ సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ ఉదయం 5 గంటల నుంచి స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది భక్తులు పోటెత్తారు. ముక్కోటిని పురస్కరించుకుని ఆలయాన్ని అనేక రకాల పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. తిరుమలలోని శ్రీవారి దర్శనానికి కూడా వేలాది మంది భక్తులు తరలిరావడంతో తిరుపతి, తిరుమల భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన డాక్టర్ డి నరేంద్ర, విఎస్ కళ్యాణ్ చక్రవర్తి, విజయ కాలేజీ ఆఫ్ ఫార్మసీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఎన్వివి జగన్మోహన్ రెడ్డి, తూర్పుగోదావరి డ్రగ్స్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ శ్రీనివాస్, కార్యదర్శి పి గణపతి, కోశాధికారి కె శ్రీనివాస్, జిల్లా పరిపాలన కార్యదర్శి కృష్ణ చైతన్య, కార్యవర్గ సభ్యులు జె రామకృష్ణ, పి నాగేశ్వరరావు, టీవీజే మోహన్ రావు, శ్రీరామ్ ప్రసాద్ వారందరినీ ఎమ్మెల్యే సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 15 ఏళ్ల తర్వాత జరిగిన ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ బలపరిచిన 6 విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఫార్మసీ రంగం అభివృద్ధికి, ఫార్మసిస్టుల హక్కుల కోసం కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న వైట్ కాలర్ నేరాలు, ఆర్థిక నేరాలపై సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు సిఐడి అధికారులు, సిబ్బందికి చట్టపరమైన అవగాహన కల్పించే లక్ష్యంతో సిఐడి రీజనల్ ఆఫీస్ రాజమహేంద్రవరంలో ఏపీపీడీ ఎస్ఈ చట్టం, న్యాయ విధానాలపై శాఖాపరమైన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ వి గోపాలకృష్ణ చిట్ ఫండ్స్, ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీల వంటి సంస్థల ద్వారా జరుగుతున్న ఆర్థిక నేరాలపై దర్యాప్తు సమయంలో పాటించవలసిన చట్టపరమైన విధానాలు, నేరస్తుల ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియ, బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా దర్యాప్తు చేయాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. అనంతరం సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె రాధాకృష్ణరాజు ఆస్తుల వేలం ప్రక్రియలో దర్యాప్తు అధికారి కోర్టులు అనుసరించవలసిన న్యాయపరమైన విధానాలు, బాధితులకు సత్వర న్యాయం అందేలా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. రాజమహేంద్రవరం సిఐడి ప్రాంతీయ అధికారి అస్మా ఫర్హీన్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పలువురు పీపీలు, సిఐడి అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు, భూ వివాదాల పరిష్కారానికి నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ అధిక సంఖ్యలో అర్జీలు వచ్చాయి. మొత్తం 103 అర్జీలను అధికారులు స్వీకరించారు. ముఖ్యంగా అసైన్మెంట్లకు సంబంధించి 20 ఫిర్యాదులు వచ్చాయి. 22A జాబితా నుంచి తొలగింపుకు సంబంధించి 11 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. యలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై విజయవాడలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో రేపు, ఎల్లుండి దక్షిణ మధ్య రైల్వే భద్రతా కమిషనర్ మాధవి చట్టబద్ధమైన విచారణ నిర్వహిస్తారు. ఈ సంఘటన, దానికి సంబంధించిన విషయాల గురించి తెలిసిన సాక్ష్యం ఇవ్వాలనుకునే ప్రజలు విచారణకు హాజరు కావాలని మాధవి విజ్ఞప్తి చేశారు. లేదా రైల్వే భద్రతా కమిషనర్, సౌత్ సెంట్రల్ సర్కిల్, రైల్వే నిర్మాణ భవన్, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్ అనే చిరునామాకు రాతపూర్వక సమాచారం ఇవ్వవచ్చని సూచించారు. 04027820104 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాద ఘటనపై కారణాలను ఇప్పటి వరకు అధికారులు స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోవడం గమనార్హం.